ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి జిల్లాకి ఒక ఇన్ఛార్జి మంత్రిని వేయటమే కాకుండా ఇందాక మా సురేఖ చెప్పినట్లు ఏనాడు ఇటువంటి రివ్యూ మీటింగ్ గడిచిన 10 సంవత్సరాలలో ఏ జిల్లాలో జరగలే. ఇది ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఎలా నడుచుకోవాలి, ప్రజల కోసం మనం ఏ రకంగా ముందుకు నడిస్తే ప్రజలకి మంచి జరుగుతుంది అనే ఆలోచనతో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో గతంలో లాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలో గతంలో ఉన్నప్పుడు ఎలా ప్రతి జిల్లాకి ఒక ఇన్ఛార్జి మంత్రి ఉండేవారో అదే రకంగా ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రులను వేయటమే కాకుండా ఆ ఇన్ఛార్జి మంత్రులు ఆ జిల్లాలోని ప్రజల కష్ట సుఖాలతో పాటుగా అధికారుల యొక్క పనితీరు, గత ప్రభుత్వంలో వైఫల్యాలు, గత ప్రభుత్వంలో కబ్జాలు, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వీటన్నిటినీ బయటికి తీయడమే కాకుండా జరిగిన సొమ్ముని తిరిగి ప్రజలకు సంబంధించి చెందే విధంగా ఏ రకంగా నడుచుకుంటే ఆ సొమ్ము తిరిగి ప్రజలకు వస్తుందో దాన్ని ఒక్క వరంగల్ జిల్లాలో ఈరోజు మేము చర్చించినట్లే కాదు, అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి, మిగతా జిల్లాల్లో కూడా జరగబోతున్నాయి చర్చలు. ఇది ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ప్రజల సొమ్ము ఒక్క రూపాయిని కూడా దుర్వినియోగం కాకుండా ప్రజల పక్షాన పరిపాలకుల్లా కాకుండా సేవకుల్లా పనిచేస్తామని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు, సహచర ఎమ్మెల్యేలు అందరం చెబుతున్నట్లు మాటలతో కాకుండా కార్యరూపంలో ఏదైతే మేము చేస్తున్నామో దానికి అధికారులు కూడా ఏదో కొద్ది మంది తప్ప ఇంకా గత ప్రభుత్వ ట్రాక్లో నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చారు. చాలామంది మొదటి నుంచి చాలా స్పష్టంగా క్లారిటీగానే ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని తాపత్రయంలో ఉన్నారు. వారందరూ కష్టపడ్డారు కాబట్టే ప్రజాపాలనలో ఈ ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అప్లికేషన్లు తీసుకునే దాంట్లో సక్సెస్ అయ్యాం. భవిష్యత్తులో కూడా కార్యరూపం దాల్చే దాంట్లో కూడా తప్పకుండా ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యంలో వీటన్నిటినీ సాధించుకుంటామని కూడా మీకు తెలుసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మా సోదరిమణి అక్క సురేఖ అక్క మాట్లాడుతారు. మీడియా మిత్రులకు, నా తోటి మంత్రి గారు సోదర శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న శాసనసభ్యులకు, మరి మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరి మళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి నేను 5వసారి ఎమ్మెల్యే, ఒకసారి మధ్యలో గెలిచాను, ఓడిపోయాను. అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా నేను అది రాజకీయాల్లో ఉన్నాను. అన్ని ప్రభుత్వాలను చూశాను. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూశాను, చంద్రబాబు నాయుడు పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి పాలన, కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలన, రోషయ్య గారి పాలన, ఆ తర్వాత తెలంగాణ సోనియా ఇచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో కూడా నేను భాగస్వామురాలుగా ఉన్నాను. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో కూడా ఒక మంత్రిగా మేము ముందుకు రావడం జరిగింది. పరిపాలనకు అర్థం ఏంటి అనేది నాకు అన్ని విధాలుగా అవగాహన ఉంది. పరిపాలనకు అర్థము అంటే కాంగ్రెస్ పార్టీ అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించడమే దిశగా పనిచేసే పార్టీ ఏదైనా ఉన్నది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీనే. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత సోనియా గాంధీ ఒక ఆశయంతో ఇచ్చిన తర్వాత తెలంగాణను 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు